సావిత్రి గారు వెళ్ళిపోయి 40 రోజులకి ఇంత వైభవంగా ఆవిడ పుట్టినరోజు చేసుకుంటున్నామంటే మామూలు విషయం. అంటే చిరంజీవి సావిత్రి చిరంజీవి ఈ రెండు. ఎక్కువ మాట్లాడకుండా ఆవిడ మీద నాకు ఇష్టంగా ఎప్పుడో రాసుకున్న ఒక కవిత చదివేసి నవల సావిత్రి. త్రికాలాలకి అతీతమైన త్రివిక్రమ స్వరూపం, నటరాజుకి స్త్రీ రూపం సావిత్రి. సావిత్రి కొంగు నిర్మాతలకి బంగారం, హీరోలకి శృంగారం. ఆవిడ కన్యాశుల్కంలో నవ్వితే మధురమనే డంగైపోయింది. మాయాబజార్లో ఘటోత్కచుని అనుకరిస్తే రంగారావే కంగారు పడ్డాడు. ఆమె నాయిక అయితే ప్రేక్షకుడే నాయకుడు, ఆమె చెల్లి అయితే ప్రేక్షకుడే అన్న, ఆమె పార్వతి అయితే ప్రేక్షకులంతా దేవదాసులే. కోమాలో ఆమెను చూస్తే పాడుపడ్డ బావిలో తేలే చందమామలాగా, పతనమైన విజయనగర సామ్రాజ్య వైభవంలాగా, శిథిలమైన 1000 స్తంభాల గుడిలాగా ఉండేది. ఓడలో లైట్లు ఆరిపోయిన ఒంటరి దీపస్తంభంలాగా ఉండేది. నభూతో నభవిష్యతి. ఒక్క సావిత్రికే ఈ వాక్యం వాడచ్చు.